ప్రభునామమున అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము ఏమనగా, కొలసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. సహోదరి సహోదరులారా, విశ్వాసులందరి జీవము క్రీస్తే. అంటే వారిలో ఆయన ఉన్నాడు కాబట్టి ఈ కొత్త ఆధ్యాత్మిక జీవము వారికి ఉంది. వారు ఆయనతో ఐక్యము అయ్యారు. విశ్వాసుల సమూహం అంతటిలోనూ ఆయన జీవము ప్రవహిస్తున్నది. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9-10 వచనములు మనము పరిశీలించినట్లయితే, దేవుని ఆత్మ మీలో నివసిస్తూ ఉంటే మీరు శరీర స్వభావంలో కాక ఆ ఆత్మలోనే ఉన్నారు. ఎవరికైనా సరే క్రీస్తు ఆత్మ లేకపోతే వారు ఆయనకు చెందినవారు కారు. క్రీస్తు మీలో ఉంటే పాపము కారణంగా మీ శరీరము మృతము, గాని నిర్దోషత్వము కారణంగా మీ ఆత్మ జీవము. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.